అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలు పొద్దున్న టిఫిన్ చేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. అండ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా ఇంటి పనులు స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ ఇల్లంతా చక్కగా ఊడ్చేసి ఇంకా లక్ష్మి ఆంటీ వచ్చి చక్కగా తుడిచేసి వెళ్ళిపోయారు. తర్వాత ఈ మొత్తం బెడ్రూమ్స్, హాల్ మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను. చిన్నపిల్లలు కాబట్టి పొద్దున పూట చాలా హడావుడిగా ఉంటుంది. వాళ్ళు ఏ వస్తువు ఎక్కడ పెట్టారో తెలీదు, వెతుక్కోవడమే సరిపోతుంది. ఎంత సర్ది పెట్టినా లాస్ట్కి ఏదో ఒకటి మిస్ అయిపోతూ ఉంటుంది. హడావుడిగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయిన చాలాసేపు వరకు నాకు ఇల్లు క్లీనింగ్ చేయడమే సరిపోతుంది. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా నేను వంటగదిలోకి అయితే వస్తాను. తర్వాత ఈ మొత్తం పనులన్నీ ఇప్పుడు అయిపోయాయి. ఇంకా లంచ్ ప్రిపరేషన్ ఒకటే మిగిలింది. అయితే నేను చాలాసార్లు చెప్పాను, మా మా బాబు పొద్దున వెళ్ళేటప్పుడు నాకు లంచ్లో ఏం కావాలో చెప్పెళ్తాడు అని. అలాగే ఈరోజు కూడా సంథింగ్ స్పెషల్ అండ్ కొంచెం టేస్టీగా ఉండాలి మమ్మీ అని చెప్పి వెళ్ళాడు. అయితే ఏం చేయాలా అని ఆలోచించేలోపు ఇంకా నేను కిచిడి చేద్దాం అనుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో చూస్తే కొంచెం చికెన్ కూడా ఉంది. దాని కాంబినేషన్లో చికెన్ కర్రీ కూడా చేద్దాం అనుకుని ఫస్ట్ చికెన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇంకా నీళ్ళు వేసి పెట్టేశాను. తర్వాత కిచడి కోసం నేను బియ్యంలో ఒక ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, మసూరి పప్పు, దాన్ని కూడా వేసి చక్కగా వాష్ చేసి నానబెట్టేశాను. చికెన్ని కూడా బాగా కడుక్కొని ఇంకా నీళ్లు వెళ్ళిపోయేటట్లు జల్లెడ బుట్టలు వేసి పక్కన పెట్టేశాను. ఇంకా నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని కూడా మ్యారినేషన్ చేసేసుకున్నాను. మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఇంకా ఈ కిచడికి కావాల్సిన ఐటమ్స్ మొత్తం వాటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా కిచడి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఏమీ లేదండి, కిచడి అనేది మన బగారా రైస్కి లాగే. ఏంటి అంటే తేడా దాంట్లోకి, ఇప్పుడు మనం రైస్లో పప్పు యాడ్ చేస్తాం కదా, దాంట్లో బగారా రైస్లో పప్పు యాడ్ చేయము. అండ్ దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాం అనమాట. బగారా రైస్లోకి మనం పసుపు యాడ్ చేసుకోము కదా, అంతే తేడా. దానికి మించి ఇంకేమీ ఉండదు. ఇంకా పాన్ వేడెక్కిన తర్వాత దాంట్లోకి నేను గీ అండ్ ఆయిల్ రెండు యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసి తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని దాని తర్వాత దాంట్లోకి టమాటాలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అండ్ ఫ్రోజన్ బఠానీలు యాడ్ చేసుకున్నాను. ఇంకా మనకు కావాల్సే క్యారెట్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువగా ఏమీ యాడ్ చేయలేదు. వేసుకొని బాగా కలుపుకొని ఇదంతా చక్కగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత దానికి పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో పసుపులో ఉన్న పచ్చి వాసన కూడా పోతుంది కదా. దాని తర్వాత దీంట్లోకి మనకి రైస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటాం. సేమ్ బగారా రైస్కి ఎట్లా అయితే 1-1.5 యాడ్ చేసుకుంటామో అట్లాగే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనకు టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసి మూత పెట్టేస్తే సరిపోతుంది. ఇది బాయిల్ అయ్యేంత వరకు మనం పక్కన చికెన్ కర్రీ కూడా వండుకుందాం. చికెన్ కర్రీ వండడానికి పాన్ పెట్టి దాంట్లోకి ఆయిల్ యాడ్ చేశాను. అండ్ తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చిను, ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్ చక్కగా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మన వాటర్ కూడా బాయిల్ అయిపోయింది కదా, దాంట్లోకి నేను ఇప్పుడు రైస్, పప్పు కలిపి ఉన్నాం కదా, అది యాడ్ చేసేసాను. యాడ్ చేసి చక్కగా మూత పెట్టేసి ఇంకా వదిలేసాను. తర్వాత ఇక్కడ ఆనియన్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని వేసుకొని బాగా కలిపేస్తున్నాను. కొంచెమే చికెన్ ఉంది కాబట్టి కొంచెమే గ్రేవీ తక్కువగా పెట్టేసుకుంటున్నాను. చక్కగా చక్కగా మ్యారినేషన్ అయిపోయింది కదా, దీంట్లో పసుపు, ఉప్పు, కారం మొత్తం అన్ని మసాలాలన్నీ దీంట్లోనే మ్యారినేషన్లోనే వేసేసాను. ఇంకా మిగతా ఉన్న గరం మసాలా, ధనియాల పొడి ఇవి ఇప్పుడు యాడ్ చేస్తాను అన్నమాట. ఇటు పక్కన మన రైస్ కూడా చక్కగా ఉడికిపోతుంది. దాన్ని కలిపి ఇంకా సిమ్లోకి పెట్టేశాను అనమాట. అది దమ్ మీద పెట్టేశాను. కిచిడి దమ్ అయ్యేలోపు ఇంకా చికెన్ కర్రీ కూడా ఉడికిపోతుంది. రెండు ఉడికిపోతే ఇంకా పిల్లలకి లంచ్ ప్యాక్ చేయడమే ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు నేను ఇక్కడ కొబ్బరి పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఈ 3 యాడ్ చేస్తాను. ఇప్పుడు యాడ్ చేసి చక్కగా కలిపి కాసేపు ఉడికిన తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసి తర్వాత లాస్ట్లోకి కసూరి మేతి యాడ్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ప్రతి నాన్ వెజ్ ఏదైనా సరే నాన్ వెజ్ చేసేటప్పుడు కసూరి మేతి పైనుంచి వేస్తే దాని స్మెల్ అండ్ తర్వాత టేస్ట్ రెండు చక్కగా సూపర్గా ఉంటుందన్నమాట. ఇలా కొత్తిమీర యాడ్ చేశాను. ఇంకా కసూరి మేతి కూడా క్రష్ చేసుకొని యాడ్ చేశాను. యాడ్ చేసి ఇంకా సిమ్ మీద పెట్టేశాను అనమాట. ఇటువైపు మన కర్రీ కూడా ఉడికిపోయింది అండ్ తర్వాత కిచడి కూడా చక్కగా ఉడికిపోయింది.
సో ఇప్పుడు ప్లేటింగ్ చేసి చల్లారిన తర్వాత ఇంకా పిల్లలకి లంచ్ ప్యాక్ చేస్తాను. ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. అల్లా హాఫీజ్.